తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికెత్తారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంటు సాక్షిగా బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చేసిన వ్యాఖ్యలకు ఆమె సమాధానమిచ్చారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ కంటే కేసీఆర్ బెటర్ అంటూ కితాబిచ్చారు. కేసీఆర్ హయాంలో రైతులకు మేలు జరిగిందంటూ ఆమె ప్రశంసించారు. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నేతలను గందరగోళంలో పడేశాయి. అదే సమయంలో బీఆర్ఎస్ కు 1000 ఏనుగుల బలం లభించినట్లయింది. ఓవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఒకటే అంటూ తెలంగాణ బీజేపీ నేతలు విమర్శిస్తుంటే, కేంద్ర నాయకత్వం మాత్రం బీఆర్ఎస్ ను పొగిడి తమను ఇరకాటంలో పడేసిందన్న చర్చ నడుస్తోంది. రైట్, నిర్మలా సీతారామన్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా రైతుల అంశంపై రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ బీఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని రకాలుగా మేలు చేసింది, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పేట్టుగా మాట్లాడాడు. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో కేసీఆర్ రుణమాఫీ చేశాడు. అంతేకాకుండా రైతులకు సంబంధించి ఆ రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి రైతు బంధు లాంటివి ఎన్నో తీసుకొచ్చి ఆ బీఆర్ఎస్ హయాంలో రైతులకు అనేక అంశాల పట్ల మేలు చేశాడని చెప్పేసి చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో మరోవైపు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ రైతు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పేసి అరకొరగా సగం మాత్రమే చేసింది, మిగతా సగం మంది రైతులకే చేసింది. దీంతో చాలా మంది రైతులు ఈ రైతు రుణమాఫీ కాకుండా నష్టము పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి మాత్రమే అరకొర చేసింది రుణమాఫీ, రైతులు నష్టపోతున్నారని చెప్పేసి కూడా ప్రకటించారు. అయితే మొత్తంగా చూసుకుంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బీఆర్ఎస్ ఉన్నట్టుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన ప్రశంసలు కురిపించడానికి కారణం ఏందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్య ఇద్దరి మధ్య రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తూనే ఉంటుంది. ఆ విమర్శలకు సంబంధించి ఒకవైపు విమర్శలు ఇస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి కేసీఆర్ ను కూడా పోవడం కొంత రాజకీయంగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడే పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి నిన్న మొన్నటి వరకు బీజేపీ తెల్లారేసిన మొదలు రాష్ట్రంలో తెలంగాణలో బీఆర్ఎస్ టార్గెట్ కాంగ్రెస్ ను ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ గత హ్యాంలో జరిగిన కూడా తప్పులను కూడా నివేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అదే సందర్భంలో ఏకంగా ఆ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కేసీఆర్ ను రైతుల విషయంలో ఆకాశానికి ఎత్తడం మాత్రం కొంత తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మాత్రం మిగుడు పడట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు సీతారామన్ చేసిన వ్యాఖ్యలు కొంత బలం చేకూర్చేలా ఉన్నాయి. దీనివల్ల తెలంగాణ రాజకీయాల్లో కొంత ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ మాత్రం ఏకంగా రాజ్యసభలో అధికారికంగా ఒక కేంద్ర మంత్రి ప్రకటించిందంటే బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎంత మేలు జరిగిందో ఆలోచించుకోవాలి. మేము పదే పదే చెప్తున్నాము, బీఆర్ఎస్ హయాంలో రైతులకు అన్ని రకాలుగా ఆదుకున్నాము. ఒకవైపు రుణమాఫీ చేయడము, అదే విధంగా రైతు బంధు ఇవ్వడము, అదే సందర్భంలో రైతులకు సాగునీటి కోసం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కూడా చేపట్టాము. ఇవన్నీ చేసినప్పటికీ ఆ కాంగ్రెస్ తమపై లేనిపోయిన ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కొంతమంది తెలంగాణ నేతలు కూడా అనేక అనవసరమైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ అధినేతను కేసీఆర్ విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా విమర్శలు చెప్పే వారికి రాజ్యసభకు సంబంధించిన సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన సమాధానాన్ని మీరు ఫాలో కావాల్సింది. ఆమె చెప్పిన సమాధానం మీ అందరికి తెలుస్తా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి వస్తోంది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు బీజేపీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో ఒక అవకాశం ఇచ్చినట్టయింది. కాంగ్రెస్ ఇక్కడ నుంచి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని చెప్పి నిరూపించేట్టుగా ఏదో నిరూపితమైందని చెప్పేసి కాంగ్రెస్ నుంచి కూడా కొంత విమర్శలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ అన్ని నేపథ్యంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా తెలంగాణలో ఎలాంటి టర్న్ తీసుకుంటారో మాత్రం చూడాలి. ఒకవైపు ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర నాయకులు ఎవరైనా బీజేపీకి సంబంధించి కానీ ఇటు కాంగ్రెస్ కి సంబంధించి కానీ ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఉందా? అధికారికంగా అంటే ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఏ పార్టీ అయినా
మాట్లాడలేదు. సో ఇంటర్నల్ గా అంతర్గతంగా ఏంటంటే సొంత పార్టీకి సంబంధించి అందులో ఒక ఉన్నత స్థాయి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రి కీలకంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆమె చేసిన వ్యాఖ్యలకు బీజేపీలో బహిరంగంగా ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు, ఏ పార్టీలో అయినా. కాకపోతే అంతర్గతంగా నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. దానికి మేము ఎలా కౌంటర్ ఇచ్చుకోవాలి, ఎలాంటి కాంగ్రెస్ ఒకవైపు చేస్తున్న ఆరోపణలకు ఎలా కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. సో ఏ సందర్భమైనా అంటే అది అధికారికంగా యాజ్ ఏ మినిస్టర్ గా, సెంట్రల్ మినిస్టర్ గా, ఆర్థిక ఫైనాన్షియల్ మినిస్టర్ గా చెప్పారు కాబట్టి ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. ఆ హయాంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే నిర్మలా సీతారామన్ చెప్పిందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే గత బీఆర్ఎస్ హయాంలో కొంత మేలు జరిగింది. ఆ మేలు జరిగిందనే విషయాన్ని చెప్పిన దాన్ని అనవసరంగా రాజకీయ కోణం చేసి గందరగోళ పడుతుందని చెప్పేసి బీజేపీ నేతలు కూడా, తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. అదే సందర్భంలో భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి ఇక్కడ నుంచే ముందే గట్టిగా కౌంటర్ ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. Ravi Chandra Vadiraju, who spoke in Telugu, and I'm grateful for one line that he said. He said, under his government till recently, which was ruling in Telangana, they've taken a lot of steps towards giving relief to the farmers, Rina Maafi as it's known there, and Rina Maafi actually under their government had been very effective, and that they have taken care of farmers who were under severe indebtedness. And in that, I'm glad he observed, I'm not commenting on anything to do with the Rinamafi of the TRS regime, as we would call it, the BRS regime. I'm not commenting. But one line that he mentioned, as different from the Congress's time when waiver was announced, Rinamafi was announced, but actually half the farmers did not even get it. It's an observation, if I understood his Telugu right. Did you say that, sir? So, that is the point which all of us have been repeatedly saying. Announce Rinamafi or loan waiver, but you really don't do it. Half the farmers are left without Rinamafi, and the banks would put it on the record saying you've been covered under Rinamafi because the Congress government had given that promise, and later, because under a one-time settlement your loans have been written off, the farmer is not even eligible for one more new loan. So instead of serving the farmers, the Congress's notorious 2008, by which we were told through the media that they won election and came back in 2009, that notorious Rinamafi had left many farmers neither here nor there. They were not sure whether they got the Rinamafi, and if indeed the Maafi was given, are they eligible to go ahead? No. You have a layer of small farmers looking up to the banks to give them some kind of a relief. So I want to highlight